హే డిజైనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తేజ. ఈ రోజు వీడియోలో మనం ఒక 5 అమేజింగ్ ఏఐ వెబ్సైట్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ యూర్ గ్రాఫిక్ డిజైనర్, మీకు ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతాయి. వైల్ మీరు డిజైన్ చేసే టైంలో మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. ఓకే గైస్, ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి undesign.learn.ino. ఈ వెబ్సైట్లో మనకు డిఫరెంట్ కేటగిరీస్ అన్ని ఉంటాయి. లైక్ కలర్స్, గ్రేడియంట్స్, టైపోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్స్, వెక్టర్స్, ఐకాన్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఈ వెబ్సైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కలర్ అని చెప్పేసి కేటగిరీ ఉంది. దీనిపైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను కలర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మళ్ళీ ఇక్కడ మనకి చూపిస్తుంది. చూడండి, ఇందులో కలర్.cc అని చెప్పేసి, కలర్ హంట్ అని చెప్పేసి, ఇది నేను జనరల్గా యూజ్ చేస్తుంటాను సమ్ టైమ్స్. అండ్ ఇక్కడ క్రోమా అని ఉంటుంది. ఈ క్రోమా అనే వెబ్సైట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు విజిట్ చేయండి. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా బ్రోషర్స్ కానీ, పోస్టర్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏదైనా బ్రాండింగ్ చేసేప్పుడు, లైక్ ఏదైనా కొత్త కంపెనీకి లోగోస్ డిజైన్ చేసేప్పుడు, వాళ్ళకి బ్రాండ్ బుక్ డిజైన్ చేసేప్పుడు ఈ వెబ్సైట్ మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఈ వెబ్సైట్ జనరల్గా ఇప్పుడు చూడండి, నేను కలర్ హంట్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్ కనబడుతున్నాయి. ఇందులో నుంచి మనం కలర్స్ పిక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది, కలర్స్ హంట్ అని చెప్పేసి ఇది. అండ్ నేను ఎక్కువగా యూజ్ చేసేది క్రోమా అని చెప్పేసి ఉంది కదా, ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ ఎడోబ్ కలర్ వీల్ ఉంటుంది, అది కూడా యూజ్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం నేను యూజ్ చేసేది క్రోమా అండ్ కలర్ హంట్. ఈ రెండు మీరు ఒకసారి విజిట్ చేయండి వెబ్సైట్ని, ఇంకా మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఒక కలర్ అనే కాదు, చాలా కేటగిరీస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఐకాన్స్ అని చెప్పేసి ఒకటి కేటగిరీ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. జనరల్గా నేను వచ్చేసి ఐకాన్స్ కోసం ఫ్లాట్ ఐకాన్ యూజ్ చేస్తుంటాను. సమ్ టైమ్స్ నేను ఎక్కువగా ఐకాన్స్ వర్క్ చేయను, బట్ ఇన్ కేస్ నాకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను ఫ్లాట్ ఐకాన్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఫ్లాట్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఐకాన్స్ అని కనబడుతున్నాయి. కలర్స్లో తీసుకోవచ్చు, వెక్టర్స్లో తీసుకోవచ్చు, కలర్స్లో తీసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు నేను కాల్ అని చెప్పేసి సెట్ చేశాను. ఇక్కడ చూడండి, కాల్ రిలేటెడ్గా ఉన్న అన్ని ఐకాన్స్ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, బ్లాక్లో కావాలా, కలర్స్లో కావాలా, గ్రేడియంట్లో కావాలా, అండ్ అవుట్లైన్లో కావాలా, ఫిల్లో కావాలని చెప్పేసి. ఇప్పుడు నేను అవుట్లైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఈ ఐకాన్స్ అన్ని అవుట్లైన్లో కనబడుతున్నాయి. బట్ నాకు ఇప్పుడు అవుట్లైన్లో అండ్ కలర్స్లో కావాలి, అవుట్లైన్ ప్లస్ కలర్స్. ఇప్పుడు నేను మళ్ళీ కలర్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, నాకు కలర్లో వస్తున్నాయి ఐకాన్స్ అన్నీ కూడా. బట్ దీంట్లో ఒక మైనస్ ఏంటంటే, మనం ఐకాన్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్లాట్ ఐకాన్లో పేజ్ లాగా వస్తుంది. మనం సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, దీంట్లో సబ్స్క్రిప్షన్ ఉంటే మనం ఎస్విజువల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మనము పిఎన్జీ వస్తుంది. ఎస్విజికి చూడండి, ప్రీమియం యాక్సెస్ ఉంది, అందుకే కాపీ చేసుకోవచ్చు. ఇంకొక సూపర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ప్రతిసారి మనము డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కాపీ చేసేసుకొని మనం ఇల్లుస్ట్రేటర్, ఫోటోషాప్లో పేజ్ చేసుకోవచ్చు. నేను ఇది ఎప్పుడు కూడా ఫోటోషాప్లో అయితే పేజ్ చేయలేదు, ఎందుకంటే ఐకాన్స్ ఇప్పుడు యూజ్ చేయాల్సి వచ్చినా కూడా నేను ఇల్లుస్ట్రేటర్లో యూజ్ చేసుకుంటాను. ఇక్కడ కాపీ చేసిన ఆర్ట్బోర్డ్లో పేజ్ చేసుకుంటాను. ఇది చాలా హెల్ప్ అవుతుంది, మనం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రతిసారి. మనము మన పాత వెబ్సైట్కి వెళ్ళిపోదాం. learn.ino. ఇక్కడ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇంకా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు మీకు టైం ఉంటే. ఇంకా ఏదైనా వెబ్సైట్ ట్రై చేద్దాం. లైక్ మాకప్స్ అని ఉంది కదా, ఈ మాకప్స్ని అయితే జనరల్గా మాకప్స్కి అన్బ్లస్డ్ అండ్ మాకప్ ట్రీ యూజ్ చేస్తాను. బట్ మాకప్ ట్రీలో ఎట్లా అంటే మనకు లిమిటెడ్ వస్తాయి డౌన్లోడ్ చేసుకోవడానికి. బట్ అన్ప్లస్లో అయితే కొంచెం మనకు అట్లీస్ట్ ఒక 5 to 6 డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా ర్యాండమ్గా ఒకటే వెబ్సైట్లో చేయలేదు, మల్టిపుల్ టైమ్స్ నాకు రిక్వైర్మెంట్ ఉన్న మాకప్ ఏ వెబ్సైట్లో దొరుకుతుందో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ చాలా యూజ్ అవుద్ది. ఇక్కడ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనకు మాకప్స్ రిలేటెడ్గా. మోస్ట్లీ నేను ఈ వెబ్సైట్ చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే గైస్, ద నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి, ఇది చాలా యూస్ఫుల్ వెబ్సైట్, జనరల్గా నేను కూడా యూజ్ చేస్తుంటాను సమ్ టైమ్స్. అండ్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, లైక్ యూట్యూబ్ వీడియో చేసేవాళ్ళు కానీ, ఆడియో రికార్డింగ్స్ చేసేవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుద్ది. ఇది ఎడోబ్ పాడ్కాస్ట్. ఇది ఎడోబ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు ఈ ఎడోబ్ పాడ్కాస్ట్ని. యాజ్ ఆఫ్ నో ఇది ఫ్రీగా ఉంది. ఇన్ కేస్ మేబీ ఫ్యూచర్లో దీన్ని వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే యూజ్ చేసుకోవచ్చు అని కండిషన్స్ పెడతారేమో, ఐ డోంట్ నో. యాజ్ ఆఫ్ నో అయితే ఫ్రీగా ఉంది, ఒకసారి వెబ్సైట్ విజిట్ చేద్దాం. ఓకే గైస్, ఇది ఎడోబ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఎడోబ్ పాడ్కాస్ట్ వెబ్సైట్. ఇక్కడ మనం జనరల్గా ఎడోబ్ పాడ్కాస్ట్ అని టైప్ చేసేదాన్ని మనకి ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ ఈ మైక్ చెక్ స్టూడియో అంత అవసరం లేదు, జస్ట్ ఎన్హాన్స్ ద స్పీచ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం చూజ్ ఏ ఫైల్ అని చెప్పేసి ఫైల్ చూజ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ నాకు ఎన్హాన్స్మెంట్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం టైం తీసుకుంటుంది ఎన్హాన్స్మెంట్ అనేది. ఇట్స్ డిపెండ్స్, యాక్చువల్లీ మీ ఆడియో అనేది లెంతీగా ఉందనుకోండి, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫిడ్ 1 minute లోపు ఉంటే మోస్ట్లీ 2 to 3 minutes అయిపోద్ది ఎన్హాన్స్మెంట్ అనేది. నేను ఆల్రెడీ చేశాను ఎన్హాన్స్మెంట్ అనేది, ఒకసారి ఇది చూద్దాం ప్లే చేసి. ఇది వితౌట్ ఎన్హాన్స్మెంట్, నేను ఇది డిసేబుల్ చేస్తున్నాను, సో ఆఫ్ చేస్తున్నాను. జస్ట్ నేను ప్లే చేస్తున్నాను ఇప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తేజ. ఈరోజు వీడియోలో నేను ఒక 5 అమేజింగ్ ఏఐ వెబ్సైట్ గురించి చెప్తున్నాను.
మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇది ఎన్హాన్స్మెంట్ చేయకముందు ఉన్న ఆడియో. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు నాయిస్ చాలా క్లియర్గా వినబడుతుంది, ఎందుకంటే నేను ఇది రికార్డ్ చేసేటప్పుడు ఫ్యాన్ ఆన్ చేశాను, అందుకే చాలా నాయిస్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని అప్లోడ్ చేశాను కదా, జస్ట్ ఎన్హాన్స్మెంట్ అయిన తర్వాత ఎలా ఉందో చూసాం. జస్ట్ నేను దీన్ని ఎనబుల్ చేస్తున్నాను. స్ట్రెంత్ 90% ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తేజ. ఈరోజు వీడియోలో నేను ఒక 5 అమేజింగ్ ఏఐ వెబ్సైట్ గురించి చెప్తున్నాను. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. గైస్, మంచి లెవెల్లో అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది ఏడో పాడ్కాస్ట్. ఇన్ కేస్ మీరు కానీ ఏడో ఆడిషన్ కానీ ఏడో అడాసిటీ లాంటివి యూజ్ చేయలేమో అనుకున్నప్పుడు మాత్రం దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. నాయిస్ అయితే బెటర్గా రిమూవ్ చేస్తుంది, ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఆడిషన్ లాంటివి యూజ్ చేయను అనుకుంటే. గైస్, థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఇది చాలా యూస్ఫుల్ వెబ్సైట్ ఫర్ డిజైనర్స్ పర్టికులర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు నేనే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను, మోస్ట్లీ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలాసార్లు ఫేస్ చేశాను ఈ సిచ్యువేషన్. ఎవరైతే డిజైనర్స్ ఉంటారో మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు, లైక్ పోస్టర్స్ కానీ బ్రౌజర్స్ కానీ ఇవి డిజైన్ చేసేటప్పుడు మనము ఏ కైండ్ ఆఫ్ ఫాంట్స్ యూజ్ చేయాలని చెప్పేసి ఫాంట్ పేరింగ్ దగ్గర మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మోస్ట్లీ ప్రాబ్లం అని కాదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు హెడ్డింగ్ ఫాంట్కి, సబ్ హెడ్డింగ్ ఫాంట్కి ఏ కైండ్ ఆఫ్ ఫాంట్స్ యూజ్ చేయాలి, అండ్ డిస్క్రిప్షన్ ఫాంట్కి ఏ కైండ్ ఆఫ్ ఫాంట్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి చాలా టైం తీసుకునే ప్రాసెస్ ఇదంతా కూడా. అందుకోసం ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ ఉంది గైస్. ఆ వెబ్సైట్ వచ్చేసి fontjai.com. ఇది చాలా యూజ్ అవుతుంది వెబ్సైట్. జనరల్ ఇక్కడ చూడండి, మనకి హెడ్డింగ్ ఉంది, సబ్ హెడ్డింగ్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మూడింటికి 3 డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. ఓకే, నాకు హెడ్డింగ్ ఫాంట్ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ సబ్ హెడ్డింగ్ ఫాంట్ అండ్ డిస్క్రిప్షన్ ఫాంట్ నేను హోల్డ్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. జస్ట్ అందుకని వీటికి లాక్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి అన్లాక్లో ఉంది. ఇప్పుడు నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక ఫాంట్ ఇక్కడ చేంజ్ అయిపోయింది, days 1 అని చెప్పేసి. ఇప్పుడు ఓకే, నాకు ఈ హెడ్డింగ్ ఫాంట్ నచ్చింది, ఓకే నేను ఈ ఫాంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు ఈ హెడ్డింగ్ ఫాంట్కి నాకు ఈ సబ్ హెడ్డింగ్ ఫాంట్ సెట్ అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఓన్లీ సబ్ హెడ్డింగ్ ఫాంట్ మాత్రమే చేంజ్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నా, హెడ్డింగ్ ఫాంట్కి లాక్ వేస్తున్నాను అండ్ దీన్ని అన్లాక్ చేస్తున్నాను. సబ్ హెడ్డింగ్ని అగైన్ నేను జనరేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక ఫాంట్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ దీనికి సూటబుల్ ఏ ఫాంట్ వచ్చింది, అగైన్ నేను మళ్ళీ జనరేట్ చేస్తున్నాను. ఇంకొక ఫాంట్ వచ్చింది. ఇట్లా మనము ఫాంట్ పేరింగ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి. ఇది చాలా యూజ్ అవుతుంది వెబ్సైట్. ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ స్లైడర్ కూడా ఉంది, బ్యాలెన్స్ కంట్రోల్ అని చెప్పేసి. దీన్ని యూజ్ చేసి కూడా మనము ప్రాపర్ అవుట్పుట్ జనరేట్ చేయొచ్చు. మనకి ఏ కైండ్ ఆఫ్ ఫాంట్ పేరింగ్ కావాలో. పర్సనల్గా నేనైతే ఈ వెబ్సైట్ని సజెస్ట్ చేస్తాను డిజైనర్స్కి. చాలా యూజ్ అవుతుంది ఈ వెబ్సైట్. వైల్ మనం డిజైన్ చేసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా చాలా యూజ్ అవుతుంది. గైస్, ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి ఆటోడ్రా అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ యూజ్ చేసి మనం కొన్ని చిన్న ఐకాన్స్ కానీ షేప్స్ డ్రా చేసుకోవచ్చు. జనరల్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ క్లీన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూడండి, ఆటోడ్రా టూల్ ఉంటుంది, ఒకటి ఒక పెన్సిల్ టూల్ లాగా. దీన్ని యూజ్ చేసి మనం షేప్స్ డ్రా చేసుకోవచ్చు ర్యాండమ్గా. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. నాకు సర్కిల్ రిలేటెడ్గా ఉన్న ఐకాన్స్ అన్నీ ఇక్కడ మనకి ప్లేస్ అయ్యాయి. వీటిని ఇప్పుడు చూడండి, నేను తీసుకున్నాను. వీటి కలర్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. జస్ట్ దీన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి, చాలా యూజ్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక డ్రా చేస్తున్నాను, సంథింగ్ ఒక స్పెట్స్. జస్ట్ నేను ర్యాండమ్గా డ్రా చేస్తున్నాను, బట్ ఇది ఎట్లా తీసుకుంటా చూడండి మనకి ఇక్కడ స్పెట్స్ వచ్చేసినాయి. యా, అండ్ అగైన్ నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఓకే, అగైన్ ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేద్దాం. అగైన్ ఇప్పుడు మనం ఒక సైకిల్ని డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనం జనరేట్ చేసి ఇచ్చేసింది. యా, ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది గైస్. ఎవరైతే ఐకాన్స్ డిజైన్ చేస్తుంటారో ఎక్కువగా అండ్ డ్రాయింగ్స్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని విజిట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు డిజైన్ చేసేటప్పుడు మీ టైంని సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇందులో నుంచి నేను పర్టికులర్గా రికమెండ్ చేసేది learn.ino, fontjai, ఏడో పాడ్కాస్ట్, apply.com. ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతాయి, మీకు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే గైస్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.